ఒక చిన్న గ్రామంలో సూర్యం అనే ముసలివాడు గడియారాలు రిపేరు చేసే దుకాణం నడిపేవాడు. అతని దుకాణంలో ఒక పాత పగిలిన వాచి గోడపై వేలాడుతూ ఉండేది. ఆ వాచి ఎప్పుడూ సమయాన్ని తప్పుగా చూపేది. కానీ సూర్యం దాన్ని ఎప్పుడు తీసేవాడు కాదు. గ్రామస్తులు దాని గురించి అడిగితే ఈ వాచికి కథ ఉంది అని చిన్నగా నవ్వేవాడు. ఒకరోజు రాము అనే యువకుడు తన తండ్రి ఇచ్చిన వాచిని రిపేరు చేయడానికి సూర్యం దగ్గరకు వచ్చాడు. ఆ వాచి కూడా పగిలి సమయాన్ని సరిగా చూపించలేకపోయింది. రాము విసుగ్గా, ఈ వాచీలు ఎందుకు ఇంత త్వరగా పాడవుతాయి, సమయం కూడా సరిగా ఉండదు అని అన్నాడు. సూర్యం ఆ పగిలిన వాచిని చేతిలోకి తీసుకుని గోడపై వేలాడే తన పాత వాచి వైపు చూస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు చూసే ఈ పగిలిన వాచి నాకు నా తాతగారు ఇచ్చారు. ఇది సమయాన్ని తప్పుగా చూపిస్తుంది, కానీ దీని ద్వారా నేను జీవితంలోని ఒక సత్యాన్ని నేర్చుకున్నాను. రాము ఆసక్తిగా అది ఏమిటి అని అడిగాడు. సూర్యం కొనసాగించాడు. మనిషి జీవితం కూడా ఈ పగిలిన వాచి లాంటిదే. ఎంత ప్రయత్నించినా ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు. మనం సమయాన్ని నియంత్రించాలనుకుంటాం, కానీ సమయం తన గమనంలోనే ఉంటుంది. పగిలిన వాచి తప్పు సమయం చూపినా అది ఇంకా నడుస్తుంది. అలాగే మన జీవితంలో లోపాలు, వైఫల్యాలు ఉన్నా మనం ముందుకు సాగాలి. ఆ లోపాలే మనల్ని మనుషులుగా చేస్తాయి. రాము ఆలోచనలో పడ్డాడు. అతను తన తండ్రి ఇచ్చిన వాచిని చూస్తూ, కానీ ఈ వాచిని రిపేర్ చేయొచ్చు కదా అన్నాడు. సూర్యం నవ్వి, చేయొచ్చు, కానీ అది మళ్ళీ పగిలే అవకాశం ఉంది. జీవితంలో కూడా మనం సమస్యలను సరిచేస్తాం, కానీ కొత్త సమస్యలు వస్తాయి. ముఖ్యం ఏమిటంటే పగిలిన నడవడం మానకపోవడం. నీవు ఈ వాచిని పట్టుకుని బాధపడతావా, లేక దాని గుండెల్లో ఉంచుకుని ముందుకు నడుస్తావా? రాము మౌనంగా వాచిని తీసుకుని ఒక చిన్న చిరునవ్వుతో బయటకు నడిచాడు. అతను ఆ రోజు ఒక వాచిని మాత్రమే కాదు, జీవితాన్ని చూసే కొత్త దృక్పథాన్ని కూడా తీసుకువెళ్ళాడు. జీవిత సత్యం ఏమిటంటే జీవితం పగిలిన వాచి లాంటిది. లోపాలతో నిండినదైనా అది అద్భుతంగా నడుస్తుంది. మనం దాన్ని స్వీకరించి ముందుకు సాగితేనే